నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. విశాలాక్షి చింతామణిని వదిలిపెట్టుకొని పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే తిలోత్తమ ఇదే అవకాశం అనుకొని తీసుకొని, విశాల్ ఇప్పుడు నువ్వు నిజం చెప్పాలి. చింతామణిని తాకి నువ్వు మీ అమ్మ విషయంలో అమ్మ పునర్జన్మ ఎత్తిందని కదా, ఆ విషయం తెలుసా తెలియదా, ఎక్కడుందో అన్న విషయాన్ని గురించి నువ్వు నిజం చెప్పాలి అని అనడంతో, అవును బాబు గారు చెప్పండి, మీరెందుకు భయపడుతున్నారు అని నైనిక అంటుంది. విశాలాక్షి అంటుంది, ఇప్పుడు తప్పించుకొని తిరగడానికి విశాలాక్షి చెప్పాల్సిందే, అవకాశం ఇలా వచ్చేసింది అని రమ్మక్క అంటుంది. దాంతో విశాలాక్షి భయపడుతూ విశాలాక్షి ముందు ఉన్న చింతామణి రాయిపై 2 చేతులను పెట్టి కళ్ళు మూసుకొని మాట్లాడుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. విశాల్, నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్తే ఆ రాయికేసి తల కొట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడే అబద్ధం చెప్తావని తెలిసిపోతుంది. ఒకవేళ నువ్వు నిజం చెప్తే దొరికిపోతావని ఇప్పుడు ముందు చూస్తే గొయ్యి అన్నట్టు అయిపోయింది. ఏంటి విశాల్ ఐసిని టెన్షన్ పడుతూ ఉంటే, అల్లుడు ఇప్పుడు ఇలా తప్పించుకుంటూ ఉంటావు అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. నాన్న చెప్పండి నాన్న అని విశాలాక్షి అడ్డుంది. విశాల్ బయటపడుతూ ఆమెపై చేతులు పెట్టేసి, మా అమ్మ గాయత్రీదేవి అమ్మ పునర్జన్మ ఎత్తిన మా అమ్మ గాయత్రీదేవి అమ్మ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో కూడా నిజంగానే నాకు తెలియదు అని చేతుల్ని పెట్టి కూడా అబద్ధమే చెప్తాడు. అయితే చేతుల్ని రాయిపై పెట్టి కూడా విశాల్ అబద్ధమే చెప్తాడు. ఇంకా చేతుల్ని అలాగే పెట్టి ఉంటే, నాన్న ఆ చేతుల్ని తీయి నాన్న విశాలాక్షి చెప్తుంది. విశాల్ ఎప్పుడైతే ఆ చేతుల్ని తీస్తాడో ఈ విధంగా చింతామణి తిరుగుతూ ఉంటుంది. తిలోత్తమ అబద్ధం చెప్పింది.